रंगारेड्डी के राजेंद्र नगर गंडीपेट ज़ख़ीरे आब के पास गंडीपेट वेलफेयर सोसाइटी के ज़ेर एहतमाम सेव लेक स्लोगन के साथ हाइड्रा की सरगर्मियों और कारकर्दगी की सताइश करते हुए ताईद में शऊर बेदारी प्रोग्राम का इनेकाद अमल में लाया गया। बाद मीडिया से बात करते हुए इस सिलसिले में तफसीलात से वाकिफ़ करवाया। व्यूवर्स, हमारे फेसबुक, यूट्यूब और इंस्टाग्राम पेज को लाइक, सब्सक्राइब, फॉलो, कमेंट्स और शेयर करना न भूलें ताकि फ्रीलांस जर्नलिज्म की फलाह व बखा को यकीनी बनाया जा सके। ఈ యొక్క నిండడానికి పైన కురిసినటువంటి వానలన్నీ కూడా ఈ యొక్క జంట జలాశయాలకు రావడానికి పెరింగి కాలువలన్నీ ఉన్నాయి. ఆ పెరింగి కాలువలన్నీ కూడా కొంత బడా బాబులందరూ కూడా కబ్జా చేసి ఎఫ్టీఎల్ అనకుండా బఫర్ జోన్ అనకుండా కబ్జా చేశారు. దీంతో ఈ యొక్క హిమాయత్ సాగర్ గానీ దాని తర్వాత గండిపేట జలాశయానికి నీళ్లు రావడమే కరువైపోయింది. ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చాయో అంటే లాస్ట్ ఒక 5 years బ్యాక్ భయంకరమైనటువంటి వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క పెరింగి నాలలన్నీ కూడా మొత్తం కూడా నిండిపోయి దాని తర్వాత ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో కబ్జా చేసినటువంటి ఆ ఒక ఫామ్ హౌస్ లో గానీ దాని తర్వాత అక్కడ నిర్మాణం చేసినటువంటి నిర్మాణాలకు కూడా నీళ్లు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క గండిపేట దాని తర్వాత హిమాయత్ సాగర్ జలాశయం మొత్తం కూడా ఈ యొక్క మట్టితో పూడిక తీసి దాని తర్వాత మట్టితో నింపి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైడ్రా అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ యొక్క హైడ్రా ద్వారా మొత్తం కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కావచ్చు, దాని తర్వాత ఈ యొక్క ఎఫ్టీఎల్ దాని తర్వాత బఫర్ జోన్ మొత్తం కూడా అక్కడ కట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మేము స్వాగతిస్తున్నాము. ఎక్కడ కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు జరగకూడదు. దాని తర్వాత ఈ యొక్క జలాశయాలు ఎవరైతే ఎఫ్టీఎల్ గానీ బఫర్ జోన్ గానీ కబ్జా చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.